ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శనిగ్రహం యొక్క అనుగ్రహం పొందాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం. ఈ రోజు చేసేటువంటి నువ్వుల దానం పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క ఉచ్చస్థితి ఉన్నప్పటికీ రవి యొక్క కలయికతోటి అమావాస్య తిథి కావడంతో చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా లేకపోవటం వల్ల ఈ దోష నివృత్తికై బియ్యం దానం బాగా ఉపకరిస్తుంది. అలాగే వస్త్ర దానం కూడా బాగా ఉపకరిస్తుంది. ఈ రోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశ మిశ్రమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. ఇక ఈ రోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. మానసిక ధైర్యం తక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత కూడా తగ్గుతుంది. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక బాధ్యతల్ని నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. గందరగోళ పరిస్థితులు వ్యాపారరీత్యా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆందోళనకర పరిస్థితులను తగ్గించి ప్రశాంతతను పెంచుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కార్యాల్లో విజయాలు సాధించినప్పటికీ సంతృప్తికర సంఘటనలు తక్కువగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలించినప్పటికీ ప్రశాంతత లోపిస్తుంది. విద్యా సంబంధిత విషయాలు బాగా కలిసి వస్తాయి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు గణపతిని దర్శించడం, స్వామిని అభిషేకించడం, గణపతి ఉపనిషత్తు పారాయణ వంటి చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. అలంకరణకి చాలా ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార విషయాలు సామాన్యం. విద్యా విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు వ్యయంలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభ పరిణామాలను కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శ్రేయస్సుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. గృహంలో ప్రశాంత సంఘటనలు పెరుగుతాయి. శుభవ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. రాజకీయపరమైనటువంటి అంశాల్లో కూడా విలువైనటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. కార్యాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఇక రుణ చెల్లింపులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. వీలైనంత కార్యక్రమాలను చేపట్టి విజయాలు సాధించుకోగలుగుతారు. అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి.
నూతన ప్రయత్నాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకు పరిష్కారాలను తెచ్చిపెడుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి అలసత్వం పొందేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాలు సామాన్యం. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పొరపాట్లు దొరికేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. వ్యయాన్ని నియంత్రిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కీలక బాధ్యతల వ్యవహారంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. అదృష్ట సంఘటనలు ఉన్నప్పటికీ సంతృప్తిని కలిగించలేవు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ కుజ రవి చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలను నివారింపచేస్తుంది. ఉద్యోగ మార్పులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. పెట్టుబడుల విషయంలో సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రక్రియలు వ్యాపారరీత్యా కూడా ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినట్సుని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను తెచ్చిపెడుతుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్నిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా నూతన శక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు విద్యాపరంగా కూడా బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆధిక్యతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆందోళనకర పరిస్థితుల్ని దూరం చేస్తాయి. ఆర్థిక నూతన లావాదేవీలు, పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ప్రయాసతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ప్రతి పనిలోనూ కూడా శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆందోళనలు ఉద్యోగరీత్యా కూడా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక ఖర్చులు ఏర్పడతాయి. నూతన వ్యవహారాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభవార్తలు వింటారు.
శుభకార్య ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహంలో చేపట్టగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్ని ఒకేసారి చేపట్టి సంపూర్ణంగా పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. ఆనందకర సంఘటనలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అర్ధాష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతని పెంచుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధిక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి కార్యాల్లో విజయాలను కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు ఉపకరిస్తాయి. నేటి గ్రహయోగాన్ని పరిశీలిద్దాం. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే మేషక్షేత్రంలో కేతువు యొక్క స్థితి, వృషభ క్షేత్రంలో చంద్ర రవి కుజులు, మిథున క్షేత్రంలో బుధ గురు శుక్రులు, తులాక్షేత్రంలో శని రాహువులు ఈరోజు ఉండేటువంటి సంచారం. మరి బుధుడు యొక్క సుక్షేత్ర స్థితి, శని యొక్క ఉచ్చస్థితి, చంద్రుడు యొక్క ఉచ్చస్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి బాగానే ఉపకరిస్తాయి దశ అంతర్దశల్లో. అలాగే బుధుడు యొక్క శని ద్వారా ఏర్పడేటువంటి పంచమహాపురుష యోగాలు కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి కొన్ని లగ్నాలలో బాగా ఉపకరిస్తాయి, రాజయోగాన్ని కలిగిస్తాయి. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత జాతకులకి చాలా రకాలైనటువంటి ఈతి బాధల్ని కలిగిస్తుంది. ఇటువంటి బాధలన్నీ కూడా నెగ్గుకు రావాలి అంటే శనివారం నాడు శనిగ్రహ అనుగ్రహం కోసం కొన్ని ప్రక్రియలు చేపట్టాలి. అవి ఏమిటో పరిశీలిద్దాం. ప్రతి శనివారం శనిగ్రహ అనుగ్రహానికై కొన్ని చర్యలు చేపట్టాలి. శనిదేవుడు సంపూర్ణ అశుభుడు కాడు. జాతకరీత్యా దశ అంతర్దశల్ని బట్టి శని యొక్క ప్రభావం ఒక్కోసారి తీవ్రంగా ఉండవచ్చు. అంత మాత్రాన శని ఎల్లప్పుడూ కూడా కీడు చేస్తారని భావించరాదు. శని దూషణ ఏమాత్రం శ్రేయస్కరమైనది కాదు. జాతకుల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లటానికి శని కూడా చాలా దోహదపడతాడు. ముఖ్యంగా వృషభ లగ్నం, తులా లగ్నానికి ఈ శని చేసేటువంటి ఉత్తమ రాజయోగం మిగతా గ్రహాలు చేయలేవు. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి కొన్ని ప్రక్రియలు పాటించాలి. ఇవి శనిగ్రహ దోషం ఉన్నవారే కాకుండా శని యొక్క అనుకూలత కోసం ఎవరైనా కూడా నిర్వహించవచ్చు. ప్రతి శనివారం మర్రి లేదా రావి చెట్టు కింద సూర్యోదయానికి పూర్వం ఆవు నూనెతో దీపం వెలిగించాలి. అలాగే ప్రతి శనివారం నల్లటి ఆవు లేదా గేదెని సేవించటం వల్ల శనికి సంతోషం కలుగుతుంది. అలాగే నల్ల కుక్కకు అన్నం తినిపించటం, పక్షులకి ధాన్యం వేయటం కూడా మంచి ఫలితాలని అందిస్తుంది. ప్రతి శనివారం సూర్యాస్తమయంలో హనుమాన్ చాలీసా పఠించాలి. ఆంజనేయ స్వామిని దర్శించి పూజించాలి. ప్రతి శనివారం స్నానం చేసేటువంటి నీటిలో చిటికెడు నల్ల నువ్వులు కలుపుకుని తలస్నానం చేసినట్టయితే శని యొక్క శుభ ఫలితాలు అందుకోగలుగుతారు. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వీధి గుమ్మం సకల సౌభాగ్యాలకు నిలయంగా ఉంటుంది. వీధి గుమ్మం వద్ద ఎటువంటి అడ్డంకులు కూడా ఉండకూడదు. అలా గనక ఉన్నట్లయితే వాస్తుశాస్త్రరీత్యా పరమ దోషభూయిష్టము అని చెప్పేసి శాస్త్రం. ఈ వీధి గుమ్మం ద్వారానే శుభదాయక శక్తి, సద్భాగ్యము ఇంటిలోనికి ప్రవేశిస్తాయి అన్న విషయం గుర్తెరగాలి. అందుచేత వీధి గుమ్మాన్ని సరి అయిన చోట అమర్చుకోవటం సర్వత్రా కూడా శుభదాయకం. ఎదురింటి గోడ యొక్క కోణం మీ వీధి గుమ్మానికి మధ్యలో గనక పడ్డట్టయితే చాలా అనర్థదాయకం కూడా.
ఆ గోడ యొక్క తత్వం మీ యొక్క వీధి గుమ్మానికి మధ్య గనక పడ్డట్టయితే ఇంటిలోని పుత్ర పుత్రికలకు చాలా అనర్థం వాటిల్లుతుంది. వెంటనే వీధి గుమ్మాన్ని మార్చండి. ఇంటి లోపల కానీ బయట కానీ వీధి గుమ్మం దగ్గర ఎటువంటి అడ్డంకులు కూడా ఉండకూడదు. వీధి గుమ్మం వద్ద అడ్డంకులు గనక ఉన్నట్లయితే మీ ఇంటిలోనికి ప్రవేశించేటువంటి అదృష్ట లక్ష్మి దౌర్భాగ్యంగా మారటానికి ఆస్కారం ఉంది. నిజానికి వీధి గుమ్మం చక్కగా వెలుతురు వచ్చేటువంటి విశాలమైన గదిలోకి కానీ లేదా చిన్న నడవలిలోకి కానీ తెలుసుకునేటట్టుగా ఉండాలి. ఇక్కడ కాలి జోళ్లు పెట్టుకున్నట్లయితే స్టాండు వగైరావి గనక ఉన్నట్లయితే అడ్డంకులు కానీ పనికిరాని చెత్త సామాన్లు కానీ ఉండకూడదు. చాలా మంది చెప్పులు స్టాండ్ కూడా వీధి గుమ్మానికి ఎదురుగా పెడుతూ ఉంటారు. అది చాలా అనర్థదాయకము. అపార్ట్మెంట్స్ లో మరి తప్పట్లేదు, కానీ దాన్ని పక్కకి జరిపి ఉంచటం చాలా మంచిది. మీ వీధి గుమ్మానికి ఎదురుగా స్తంభం గనక ఉన్నట్లయితే అది చాలా అడ్డంకిగా మారుతుంది. అది వేదాదోషం అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. తీవ్రమైనటువంటి దోషం కాబట్టి వెంటనే మీ వీధి గుమ్మాన్ని మరొక చోటికి మార్చటానికి ప్రయత్నం చేసి సుఖప్రదమైనటువంటి జీవితాన్ని పొందటానికి వాస్తుశాస్త్రంలో చెప్పిన సూత్ర ప్రాతిపదికల్ని అనుసరించండి. చాలా ఏళ్ళు ఆ విధంగానే ఉన్నప్పటికీ గ్రహచార గతులు గనక బాగా లేనప్పుడు వాస్తుశాస్త్రం పామై కాటేస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ప్లాట్లలో అతి తీవ్రమైనటువంటి దోషాల్లో ఒకటి వీధి గుమ్మం బయట ఎదురుగా అవరోధకంగా గోడ ఉండటం. ఎన్నో ఉద్యోగాలు చేస్తుంటాడు, ఫలితం ఉండదు. 3 నెలల పాటు చేస్తాడు, బాగలేదంటాడు, మానేస్తుంటాడు. ఎంత కృషి చేస్తున్నా తగని ఫలితం మాత్రం రావటం లేదు. దానికి కారణం ఆ యొక్క గోడ ప్రభావం ఈ వీధి గుమ్మానికి మధ్యలో పడటమే. కాబట్టి బిల్డింగ్ మెట్లు ప్లాట్ బయట వీధి గుమ్మానికి ఎదురుగా ఉన్నా కూడాను దోషమే అవుతుంది. ఈ మెట్లలో పైకి కిందకి వెళ్ళేటువంటి మెట్ల మధ్యనున్న గోడ వీధి గుమ్మానికి ఎట్ట ఎదుటగాను సరిగ్గా మధ్యలోనూ కాను ఉండరాదు. వీధి గుమ్మానికి బయట చెరువులో ఇటువంటి అడ్డంకి ఉండటం అతి తీవ్రతరమైనటువంటి దోషంగా మనం వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాలి. ఇటువంటి దోషం వల్ల ఆ ఇంట్లో ఉండేటువంటి వారు తీవ్రమైనటువంటి పరిణామాలకు గురి కావటం వాస్తుశాస్త్రంలో చెప్పిన నగ్న సత్యంగా గుర్తెరగండి. అందుచేతనే వీధి గుమ్మానికి సరిగ్గా ఎటువంటి అడ్డంకి ఉండరాదు. సరిగ్గా ఏదైతే అడ్డంగా ఉందో ఆ అడ్డంగా ఉన్నటువంటి దాని వద్ద మీ వీధి గుమ్మానికి చిన్న అద్దం ముక్క ఒకటి తగిలించండి. అద్దం ముక్క గనక తగిలించినట్లయితే కొంతలో కొంత వాస్తు దోషం సవరించిన వార్లమవుతాము. ఇంట్లో వీధి గుమ్మానికి ఎదుట చేరువలో ఖాళీ గోడ ఉన్నందున అక్కడ ఒక పెద్ద అద్దాన్ని తగిలించమని వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి నగ్న సత్యం. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే వాహనం ఉన్నటువంటి వారికి తరచూ ప్రమాదములు సంభవించకుండా వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. వాహన ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరూ కూడాను బయలుపడటానికి ఆ వాహనానికి తప్పనిసరిగా పూజ చేయాలి. శనివారం నాడు ఒక నల్లటి గుడ్డలో నవధాన్యాలు తీసుకొని ఆ నవధాన్యాలకు వేప నూనె కలపాలి. అలా కలిపినటువంటి నవధాన్యాల్ని ఆ నల్ల గుడ్డలో కట్టి ఒక ప్లేటులో ఉంచి ఆ యొక్క వాహనానికి పట్టిక నల్లదారం కలిపి కట్టాలి. ఈ యొక్క ప్లేటులో ఉన్నటువంటి ఈ నవధాన్యాలు ఉన్నటువంటి మూటకు హారతి కర్పూరంతో వెలిగించి చేతిలో పట్టుకొని 9 సార్లు వాహనం చుట్టూతా తిరిగి ఎడమ వైపుగా
దాన్ని పారవేయాలి. వాహనం కింద భాగాన 2 నిమ్మకాయలు ఉంచి వాహనాన్ని నడపాలి. ఇలా ఒకసారి గనక చేసినట్లయితే వాహనానికి ఉన్నటువంటి దిష్టి దోషం పటాపంచలైపోతుంది. ఎప్పుడూ ప్రమాదాలు సంభవించకుండా ఉండటానికి వెల్లుల్లిపాయను వాహనం లోపల నల్లదారం చుట్టి ఉంచుకోవటం సర్వత్రా కూడా సుఖదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహ బలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.